హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 34వ భాగం. క్యాంపెయినింగ్ పేరుతో పల్లెల్లోకి వెళ్ళి క్యాన్సర్ అంటే ఏంటో తెలియని వాళ్లకు దాని గురించి వివరిస్తూ శిబిరాలు పెట్టి టెస్టులు చేస్తూ దశల వారీగా క్యాన్సర్ బాధితులను గుర్తించి వాళ్లకు ధైర్యం చెప్పి నివారణ లేదా నియంత్రణ గురించి అర్థమయ్యేలా చెప్తూ రోగులను హాస్పిటల్లో చేర్చుకుంటున్నారు. నిత్య రోజు బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. వెంకటాచలం ఆధ్వర్యంలో స్టాఫ్కి మీటింగ్స్ పెడుతుంది. పేషెంట్స్తో ఎలా నడుచుకోవాలో, వీళ్లకు ఏం కావాలో వాటిని అర్థమయ్యేలా చెప్పడం, వాడుతున్న పరికరాల్లో లోటుపాట్లు ఉంటే వెంటనే వాటిని బాగు చేయించడం లేదా కొత్తవి తెప్పించడం, కొనుగోళ్లు ఎంత, ఖర్చులు ఎంత, అలాగే వీళ్ళు తెప్పిస్తున్న మందుల నిల్వలు చూడడం, ఇలా ఒకటి కాదు అన్ని రకాల పనులు లెక్కలు చూస్తూ చాలా బిజీగా ఉంటుంది నిత్య. ఉదయం టిఫిన్ మాత్రమే నిత్య ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది. దాంతో ముగ్గురు తినేసి బయటకు వెళ్ళిపోతున్నారు. సుందరమ్మ తన భర్తతో పాటు ఈ ఇద్దరికీ కూడా తన ఇంటి నుండి లంచ్ తీసుకొస్తుంది. అలాగే శ్రీరాజ్ కోసం క్యారియర్ పంపిస్తుంది. నిత్యకి తోడుగా ఉంటూ ఆమె పనుల్లో బాబు పనుల్లో భాగం పంచుకుంటుంది. హాస్పిటల్ నిర్మాణ పనులు చూస్తూ పెండింగ్ పెట్టిన ఆఫీస్ విషయాలు పెరిగిపోవడంతో శ్రీరాజ్ ఎక్కువ సమయం ఆఫీస్లో ఉంటూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఆలస్యమైన పనులు వేగవంతం చేయిస్తున్నాడు. దాంతో అతనికి ఆఫీస్లోనే 7-8 అయిపోతుంది. సాయంత్రం వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్న నిత్య శ్రీరాజ్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతున్నాను అని మెసేజ్ చేసే వరకు హాస్పిటల్లోనే ఉండిపోతూ పనులు చక్కబెడుతుంది. అలాగే శ్రీరామ్ బాగోగులు కూడా చూస్తుంది. కాసేపు బాబుతో ఆడుతూ కొత్త విషయాలు నేర్పిస్తూ లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అంటూ కొడుకు కోసం కూడా సమయాన్ని వెచ్చిస్తుంది. ఒకరోజు శ్రీరాజ్కి ఆఫీస్లో పని త్వరగా అయిపోయిందని నిత్యకు మెసేజ్ చేయకుండా సర్ప్రైజ్ చేయాలని రిసీవ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆమె పొంగిపోయింది. డాడా అంటూ బాబు పరుగున శ్రీరాజ్ దగ్గరకు వెళ్ళగానే బాబుని ఎత్తుకుని నిత్య భుజాల చుట్టూ చేతిని వేసి తీసుకెళ్ళి కారిడోర్ తెరిచాడు. ఏంటి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అని అడిగింది. నథింగ్ స్పెషల్, డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని ప్లాన్ చేశాను అని కార్ స్టార్ట్ చేసి వేగం పెంచాడు. నిత్యకు చాలా అలసటగా ఉంది. నాకు ఆకలిగా లేదు, మీ ఇద్దరూ తినండి అని చెప్తే శ్రీరాజ్ వినడని మౌనంగా ఉంది. వాట్ హనీ, ఎందుకంత డల్గా ఉన్నావు? ఈరోజు వర్క్ ఎక్కువయిందా అని అడిగాడు. ఎంత ఎక్కువ అయినా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే కొత్త ఎనర్జీ వస్తుంది అంది. దాంతో చిన్నగా నవ్వి హోటల్ ముందు కారు ఆపాడు. ముగ్గురు లోపలికి వెళ్ళారు. రిజర్వ్ చేయించిన సీట్లో కూర్చొని ఏం తింటావు అని అడిగాడు. ఆమె ఏదో లైట్ ఫుడ్ చెప్పింది తింటూ. మనం ముగ్గురం బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది. రేపు సండే కదా, పైగా స్కూల్ తెరిచే సమయం వస్తుంది కదా, ముగ్గురం బయటకు వెళ్దాం అన్నాడు. పని ఒత్తిడి వల్ల అలసిపోవడంతో నిత్య ఇంటికి రాగానే శ్రీరాజ్ కోసం సమయాన్ని కేటాయించకుండా బాబుతో పడుకుండిపోతుంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడా అన్నట్లుగా నిత్య అతని వంక చూసింది. ముగ్గురం బయటకు వెళ్ళడం గురించి మాత్రమే అన్నాను నిత్య అన్నాడు. ఆమె చూపుల భావం అర్థమైంది అన్నట్లు. డిన్నర్ నుండి ఇంటికి వచ్చాక నిత్య ఈరోజు శ్రీరాజ్తో గడపాలని అనుకుంది. అందుకే ఆమె గదిలో అతని కోసం ఎదురు చూస్తూ అలసట వల్ల నిద్రకు ఆగలేక శరీరం సహకరించక ఆమెకు తెలియకుండానే మంచం మీద పడుకుండిపోయింది. అప్పటి వరకు బాల్కనీలో ఫోన్స్ మాట్లాడి తమ గదిలోకి వచ్చిన శ్రీరాజ్కి నిత్య కనిపించలేదు. దాంతో నొసలు ముడిచి తమ ఏకాంత గదిలోకి వచ్చేసరికి ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని నేను ఈ విషయాన్ని గుర్తు చేయలేదే అనుకొని ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బాబు పక్కన చారబరిచి ఆమె నుదుటిని ముద్దాడి చెదిరిన కురులను చెవుల వెనక్కి నెట్టి అతని స్థానంలో నిద్రపోయాడు. ఉదయం నిత్య నిద్ర లేచేసరికి శ్రీరాజ్ హమ్ చేస్తూ కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తున్నాడు. ఏంటిది, రోజు అలారం మోగితే లేస్తున్నాను కదా, ఎలా ఇంతవరకు నిద్రపోయాను అనుకొని
తాను ఎక్కడ ఉందో చూసుకొని, అయ్యో! నిన్న కూడా వాడిని డిసప్పాయింట్ చేశానా అనుకొని ఫ్రెష్ అయ్యి కిచెన్‌లోకి వచ్చింది. శ్రీరాజ్ పాటలు పెట్టుకుని వింటూ, మధ్య మధ్యలో పాడుతూ, కొడుకుని ఎత్తుకొని చిన్నగా స్టెప్పులు వేస్తూ, కిచెన్ బెల్ల మీద కొడుకుని కూర్చోబెట్టి, పొయ్యి మీద దోస తిరగేసి, కొడుకుకి గిన్నెలో దోసలు పెట్టి తినిపిస్తున్నాడు. బాబు కూడా ముక్క తుంచి తండ్రి నోటికి అందిస్తున్నాడు. ఆ ఇద్దరిని అలా చూసి నవ్వుకొని శ్రీరాజ్ దగ్గరకు వచ్చి, సారీ మెలకువ రాలేదు అంది. ఆ మాటకు అతను పెదవి చివరకు నవ్వును చేర్చడం చూసి, అంటే మళ్ళీ నువ్వే అలారం ఆపేశావా అని అడిగింది. నైస్ గెస్ హనీ అని ఆమె బుగ్గను ముద్దాడాడు. పిల్లాడి ముందు ఏంటి అని చిరుకోపంగా చూసింది. చూడు బంగారం, ముద్దు పెడితే అమ్మ కోపంగా చూస్తుంది అని కొడుకుకి కంప్లైంట్లా చెప్పాడు. అమ్మ ఎందుకు కోపం? డాడా ఆఫీస్ వెళ్ళి బాయ్ చెప్పి అప్పు ముద్దు పెట్టి కదా అన్నాడు బాబు. కదా అని సాగతీశాడు శ్రీరాజ్ కొడుకు మాటలకు వంత పాడుతూ. నీకు పెట్టకుండా నాకు పెట్టారు మీ డాడ, అందుకే కోపంగా చూశాను అంది. అమ్మ రాక్షసి, నన్నే ఇరికిస్తావా అని ఉక్రోషంగా చూశాడు శ్రీరాజ్. డాడా నాకు బోలెడు ముద్దు పెట్టి ఇందా ఆమ్ తిను అని దోస ముక్కను నోట్లో పెట్టాడు. సరే దోసలు వేయడం అయిపోయింది, ముగ్గురం తిందాం పదండి అని కొడుకుని కిందకు దించగానే బాబు తన ప్లేట్ తీసుకుని డైనింగ్ వైపు వెళ్ళిపోయాడు. డిషెస్ తీసుకుని శ్రీరాజ్ కూడా కదలబోతుంటే నిత్య అడ్డుగా నిలుస్తూ సారీ శ్రీ అంది. ఎందుకు అన్నట్లుగా నసులు ముడిచాడు. అది రాత్రి నీతో సమయాన్ని అని అంటుంది. ఆమె మాటలు పూర్తి కాకముందే ఆమె పెదవులను ముద్దాడు వేరుపడి, భార్యాభర్తలు అన్నాక కలయిక మాత్రమే కాదు, అన్ని విషయాల్లో సహాయ సహకారాలను అందించుకుంటూ అన్యోన్యంగా ఉండడం, సమయానుకూలంగా వ్యవహరించడం కూడా భర్తగా నా బాధ్యతే. అదేదో దినచర్య అన్నట్లు రోజు సరదాగా ఉండాలి అని నియమమేం లేదు. సరదాగా గడిపినన్ని రోజులు గడిపాం, ఇప్పుడు ఇద్దరం బిజీగా ఉన్నాం, అది తప్పేం కాదు. నువ్వస్సలు ఫీల్ కాకు. టిఫిన్ తినేసి రెడీ అయితే బయటకు వెళ్దాం, మళ్ళీ రాత్రికే మనం ఇంటికి వస్తాం అని డైనింగ్ వైపు కదిలాడు. అతని వివరణకు మురిసిపోయి మిగిలిన సామానులు తీసుకెళ్లి టిఫిన్ వడ్డించింది. తినేశాక ముగ్గురు రెడీ అయి మొదటగా షాపింగ్కి వెళ్ళి శ్రీరామ్కి కావలసిన బుక్స్, యూనిఫామ్ ఇంకా స్టేషనరీ కొనుక్కున్నారు. తర్వాత నిత్య వద్దని చెప్తున్నా, రోజు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, వేసుకున్నవే ఏం వేసుకుంటావు చెప్పు అని జీన్స్, చుడిదార్స్, చీరలు ఇలా చాలా కొన్నాడు. అక్కడి నుండి హోటల్లో లంచ్ చేసి సినిమాకు వెళ్ళారు. శ్రీరామ్ మధ్యలో పడుకుండిపోయి సినిమా అయిపోతుండగా లేచాడు. రెస్టారెంట్కి వెళ్ళి స్నాక్స్ తిని పార్కుకి వెళ్ళారు. అక్కడ శ్రీరాజ్ కొడుకుతో చేరి చాలా అల్లరి చేశాడు. నన్ను పట్టుకో అని పరుగులు పెడుతుంటే శ్రీరామ్ తండ్రిని పట్టుకోవాలని పరుగులు పెట్టి పడిపోగానే అయ్యో అనుకొని నిత్య, శ్రీరాజ్ పరుగున వచ్చారు. ముందుగా చేరిన శ్రీరాజ్ని చుట్టుకొని పట్టేసుకున్నా పట్టేసుకున్నా అన్నాడు బాబు. అమ్మ బడవ, చీట్ చేస్తావా, ఉండు నీ పని చెప్తాను అనగానే బాబు కేరింతలు కొడుతూ నిత్యని అడ్డు పెట్టుకొని ఆమె చుట్టూ తిరుగుతూ తండ్రిని కూడా తిప్పిస్తున్నాడు. వాళ్ళ అల్లరి చూసి నిత్య ప్రతి క్షణం నవ్వుతుంది. చాలా ఆటలు ఆడి అల్లరి చేసి ఆ రోజంతా బయట గడిపారు. డిన్నర్ కూడా బయటే తినేసి ఇంటికి వచ్చేసరికి బాబు నిద్రపోయాడు. బాబుని మంచం మీద వేసి నిత్య స్నానం చేసి ఆమెకు అలసటగా ఉన్నా కూడా శ్రీరాజ్ కోసం తన గదికి వెళ్ళింది. ఏదో కావాలని ఆ గదిలో ఉన్న శ్రీరాజ్ హాల్లోకి కదలబోతుంటే ఆమె అడ్డుగా నిలిచింది. ఆమెను చూసి ఏంటి అని కళ్ళెగరేశాడు. ఏంటేంటి, మనం సరదాగా గడిపి చాలా రోజులు అవుతుంది అంది. ఆ మాటలకు ఆమె మోముని తేరిపారా చూసి ధీమాగా చేతులు కట్టుకొని, నిజమే, అయితే పని వల్ల నువ్వు అలసటగా ఉంటున్నావు, అది గుర్తించవా? ఇప్పుడు నేను అల్లరి చేస్తే ఉదయం నా స్పీచ్కి వాల్యూ ఉండదు. నువ్వు నాకు ఏ లోటు చేయడం లేదు. నువ్వు యాక్టివ్గా ఉన్న రోజు నువ్వు వద్దు అన్నా హింస పెడతాను అని. అయితే నాకు మూడొస్తే అప్రోచ్ అవుతాను, నీకు మూడొస్తే పట్టించుకోవడం లేదు అని మాత్రం అనుకోకు అన్నాడు కన్ను కొడుతూ. ఆ మాటకు లేని ఓపిక తెచ్చుకొని మరీ ఉక్రోషంగా చూసింది. ఆమె మోము చూసి, దట్స్ మై గర్ల్, నువ్వు డల్గా ఉంటే నాకు నచ్చదు, ఇలా చిమచిమలాడితేనే నాకు ఊపిరి ఆడుతుంది అన్నాడు. నిన్ను అని అతని కొట్టడానికి రాబోతుంటే ఆమెకు దొరకకుండా ఆ గదిలోనే అటూ ఇటూ పరుగులు పెడుతుంటే అతన్ని అందుకోవాలని పరుగుపెట్టి ఆయాసంతో వగరుస్తున్న ఆమెను
వెనుక నుండి చుట్టుకొని బుగ్గను ముద్దాడి, నా ఎనర్జీని నువ్వు ఎప్పుడూ రీచ్ అవ్వలేవు డార్లింగ్ అన్నాడు. అయితే రీచ్ అయిన అమ్మాయిని చేసుకోవాల్సింది కదా అంది. ఆ మాటకు ఆమెను అతని వైపు తిప్పుకొని, ఎలా? పెళ్ళికి ముందే నిన్ను ఆక్రమించుకున్నట్లుగా వేరొకరిని ఆక్రమించుకొని అప్పుడు ఎనర్జీ లెవెల్ చెక్ చేసుకోవాల్సిందా అని అడిగాడు. ఆ మాటకు అతని పీక పట్టుకొని, అలా మాట్లాడావంటే చంపుతా అంది కోపంగా. నువ్వు సెటైర్ వేయొచ్చు, నేను వేస్తే తీసుకోవా అని కళ్ళెగరేసి అదురుతున్న ఆమె పెదవులను అందుకున్నాడు. అతని పెదవుల స్పర్శతో ఆమె కోపం ఎగిరిపోయి ఇష్టంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి మధుర చుంబనాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమయ్యింది. పెదవులకు స్వేచ్ఛనిచ్చి, నీ కోపం పోగొట్టడం చాలా సులభం అన్నాడు. ఆ మాటకు ఆమె చిన్నగా నవ్వి, ఉండాలి అనుకున్నా నీ మీద కోపంగా ఉండలేనురా అంది. దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్ అని ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని తమ గదికి తీసుకెళ్ళి బాబు పక్కన చారబరిచి ఆమె నుదుటిని ముద్దాడి గుడ్ నైట్ అనేసి తన స్థానంలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు. అన్ని రకాలుగా అర్థం చేసుకున్న నీలాంటి వాడు భర్తగా రావడం నా అదృష్టం అనుకొని ఆమె కూడా నిద్రపోయింది. స్కూల్స్ తెరుచుకోవడంతో శ్రీరామ్ని స్కూల్కి పంపి నిత్య హాస్పిటల్కి వెళ్తుంది. నిత్య ఆన్లైన్ యాడ్స్ అలాగే ఆన్లైన్ క్యాంపెయినింగ్స్ చేయడం మీద దృష్టి పెడుతుంది. దాని ద్వారా కూడా రోజురోజుకి పేషెంట్స్ సంఖ్య పెరుగుతుంది. శ్రీరామ్ని స్కూల్ నుండి రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకున్న నిత్య హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండడంతో బాబునే హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడే ఫ్రెష్ చేయించి స్నాక్స్ పెట్టి బొమ్మలిచ్చి ఆడుకోమని చెప్పి ఆమె పనులు చేసుకుంటుంది. ఇదే కొనసాగితే బాబు ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో ఆడుకోవడం, కమ్యూనికేట్ అవ్వడం లాంటివి మిస్ అవుతాడని పని ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకుంటుంది. కానీ ఏ రోజుకు ఆ రోజు పనితో బిజీ అయిపోతుంది. ఒక సాయంత్రం స్కూల్ నుండి శ్రీరామ్ని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయింది నిత్య. శ్రీరాజ్కి సమాచారం అందించకపోతే సర్ప్రైజ్ విజిట్లా హాస్పిటల్కి వెళ్ళిపోతాడని అతనికి మెసేజ్ చేసింది. ఇంటికి వచ్చాక బాబు ఫ్రెష్ అయి స్నాక్స్ తినేశాక సెల్లార్లో పిల్లలతో ఆడుకోమని పంపించి శ్రీరాజ్కి ఇష్టమైన వంటలు చేయడంలో బిజీ అయిపోయింది. రోజు కన్నా ఎక్కువ ఆడేయడంతో శ్రీరామ్ తినేసి త్వరగా పడుకుండిపోయాడు. శ్రీరాజ్ వచ్చేసరికి నిత్య రెడ్ కలర్ శారీ సింగిల్ స్టెప్ పైటతో కట్టుకొని లూజ్ హెయిర్తో అందంగా రెడీ అయి ఎదురెళ్ళి అతని చేతిలో బ్రీఫ్ కేస్ అందుకొని వాటర్ గ్లాస్ అందించింది. మేలిముసుగులా ఉన్న చీరలో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే వాటర్ తాగకుండానే ఆమె ఆహార్యం చూసి గుటకలు మింగుతున్న అతన్ని చూసి, ఫ్రెష్ అయి బాల్కనీలోకి వచ్చాయి అనేసి ఆమె చిరునవ్వులు చిందిస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. శ్రీరాజ్ స్నానం చేసి ట్రాక్ టీషర్ట్ వేసుకొని బాల్కనీలోకి వచ్చేసరికి దూరంగా స్ట్రీట్ లైట్ వెలుగులు తప్ప ఆ ప్రదేశం అంతా చీకటిగా ఉంది. క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నాను, వితౌట్ లైట్ డిన్నరా అని అనుకుంటూ లైట్స్ ఆన్ చేశాడు. అంతే, మిరుమిట్లు గొలిపే వెలుగుతో చుట్టూ ఫెయిరీ లైట్స్ ఆన్ అయి ఆ ప్రదేశాన్ని అందంగా మార్చేశాయి. ఆ కాంతిలో ఎరుపు రంగు చీరలో ఉన్న నిత్య మరింత అందంగా కనిపిస్తుండగా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఆకలి వేయడం లేదా? తిందాం కూర్చో అంది. దాంతో చూపులను కిందకి దించగానే మొన్నటిలా 2 చైర్స్, మధ్యలో టేబుల్, దాని మీద ఫుడ్ డిషెస్ దర్శనమిచ్చాయి. నీకు ఇష్టమైన కూరలు వండాను, ఎలా ఉందో రుచి చూసి చెప్పు అని అన్నంతో పాటు ఒక్కో కూర ప్లేట్లో వడ్డించి తిను అంది. అతని చూపులు ఆమె నుండి సడలడం లేదు. అతని చూపుకి ఆమె సిగ్గుపడుతూనే, నేనెక్కడికి వెళ్ళిపోను, భోజనం చల్లారిపోతుంది, ముందు తిను అంది. దాంతో తింటున్నాడు కానీ చూపు మాత్రం ఆమె మీద నుండి మరలడం లేదు. అతని చూపులకు కెంపులైన బుగ్గల ఎరుపు లైట్ల కాంతిలో కూడా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎందుకలా చూస్తున్నావు? నేనేదో నార్మల్గా ఇక్కడ డిన్నర్ ప్లాన్ చేశాను అంతే అంది. ఆమె వివరణకు ఆశాభంగం అయినట్లుగా మూతి ముడుచుకొని చూస్తున్నాడు. అతని ఉక్రోషపు చూపులు చూసి నవ్వుకుంటూ ఫుడ్ డిషెస్ అన్నీ కిచెన్లో సర్ది సామాన్లు క్లీన్ చేయబోతుంటే శ్రీరాజ్ కిచెన్లోకి వచ్చి వెనుక నుండి ఆమెను చుట్టుకొని ఎత్తులను తడుముతున్నాడు. ఏంటిది శ్రీ, వెళ్ళి పడుకో, ఇప్పటికే ఆలస్యమైంది. ఇద్దరికీ వర్క్ ప్రెజర్ ఉంటున్నా కూడా రోజు తప్పి రోజు వెసులుబాటు చేసుకొని సరదాగా గడుపుతున్నాము కదా.
దినచర్యలా రోజు సరదాగా గడపాల్సిన అవసరం లేదని నువ్వే కదా అన్నావు. మరి వెళ్ళి బుద్ధిగా పడుకో అంది కావాలనే అతన్ని ఇంకా ఇంకా వేడెక్కిస్తూ. ఎత్తులను తడుముతున్న చేతుల పట్టు బిగిస్తూ, వేడెక్కించి వదిలేస్తే ఊరుకుంటానా? రెచ్చగొట్టకముందే రెచ్చిపోయే నాతోనే గేమ్స్ ఆడితే పర్యవసానం అనుభవించాలి కదా అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని మంచం మీదకు చేర్చాడు. వెంటనే ఆమె అటు నుండి మంచం దిగేసి నోటికి చేతిని అడ్డు పెట్టుకుని ఆవలింతలు తీసి వెన్ను బారు ఇరుస్తూ, ఈరోజు హాస్పిటల్లో చాలా వర్క్ చేశాను, చాలా అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అని కదలబోయింది. ఏం ఆడుకుంటున్నావే నాతో? అంత అలసిపోయిన దానివి ఇలా లో నెక్ జాకెట్తో వంపు సొంపులు తెలిసేలా ట్రాన్స్పరెంట్ చీర ఎందుకు కట్టావు అని అడుగుతూ ఆమె వైపుగా అడుగులు కదిపాడు. నువ్వే కొన్నావు, అందుకే కట్టుకున్నాను. అయినా ఏంటి నీ రుబాబు? నాకు నిద్ర వస్తుంది, అడ్డంలే, వెళ్ళి పడుకుంటాను అంది కావాలనే కోపం నటిస్తూ. రుబాబే అని ఆమెను అందుకోబోతుంటే అతనికి దొరకకుండా కుర్చీ సోఫాల వెనుక పరుగులు పెడుతూ అతన్ని పెట్టిస్తుంది. ఫర్నిచర్ అడ్డుగా ఉండడంతో ఆమె చిక్కలేదని ఆగి ఆమె వైపే చూస్తున్నాడు. నీ ఎనర్జీని మ్యాచ్ చేయలేను అన్నావు, మరి అక్కడే ఆగిపోయావేం? నన్ను చేజిక్కించుకో అంది గలగలమని నవ్వుతూ. ఆమె నవ్వుల సుడిని చూస్తూనే సోఫా వెనుక ఉన్న ఆమెను చేరేలా సోఫా హ్యాండిల్ మీద చేయి వేసి ఒక్క ఉదుటున ఆమె వైపుకి ఒక గెంతు గెంతి ఆమె ఎదురుగా ప్రత్యక్షమైనట్లుగా నిలిచాడు. అతని తీరుకి ఆమె వదనంలో నవ్వు మాయమై, ఇది చీటింగ్, నువ్వు జంప్ చేసి వచ్చావు అని తన గదికి వెళ్లేలా కదలబోయింది. ఎక్కడికే వెళ్తావు అని ఆమెను గోడకు దాపుపెట్టి ఇరువైపులా చేతులను అడ్డుపెట్టి ఆమె పెదవులను అందుకునేలా కదలగానే ముద్దాడనివ్వను అన్నట్లుగా ఆమె గోడవైపు తిరిగిపోయింది. దాంతో ఆమె వీపుని పరుచుకున్న కురులను భుజం మీదుగా వేసి మెడ, వీపు, నడుం భాగాలను చేతి మునివేళ్లతో తాకుతుంటే ఆమె పరవశంలో మునిగిపోతుంది. ఆ పరవశాన్ని పెంచేలా వెనుక జాకెట్ అంచులను ముడివేసిన తాడుని లాగాడు. వెంటనే ఆమె అతని వైపు తిరిగిపోయి అతని గుండెల మీద చేతులేసి దూరం నెట్టి కదలబోతుంటే ఆమె పైట చేతపుచ్చుకొని విసురుగా దగ్గరకు లాగాడు. ఆ ఫోర్స్కి అతని గుండెల మీదకు వచ్చి గుద్దుకుంది. ఆమెను బిగుకవిలిలో బంధించి ఎగశ్వాస తీస్తున్న ఆమెను చూస్తూ, అంది వచ్చిన అందాన్ని ఆరగించకపోతే అవమానం. నీ ఎనర్జీ నువ్వు చూపించావు, మరి నా ఎనర్జీ నేను చూపించాలి కదా అని ఆమె నుండి చీరను దూరం చేసి చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకు చేర్చాడు. ఎరుపు రంగు జాకెట్ లంగా మధ్యలో పచ్చని మేనిఛాయతో ఉన్న ఆమె శరీరం మరింత కానులీనుతూ ఆహ్వానం పలుకుతున్నట్లు కనువిందు చేస్తుంటే ఆమె పైకి చేరి పెదవులను అందుకొని ముద్దాడుతూ అడ్డులను తొలగించి ఆమె అణువణువును స్పృశిస్తూ అమితమైన వేగంతో ఆమెలోకి చేరిపోయాడు. అతని చర్యకు ఏంటా దూకుడు అంది. రెచ్చగొట్టిన అందాన్ని ఇలాగే ఆక్రమించుకోవాలి అంటూ ఆమె లోతులను కొలిచే పనిలో బిజీ అయిపోయాడు. ఉక్రోషం పిల్లోడా అని నవ్వులు చిందిస్తూ అతనితో సమానంగా కదులుతుంది. అతని చేతులతో కందిన ఆమె శరీరాన్ని మరింతగా రాపిడి చేస్తూ, కావాలనే నన్ను రెచ్చగొట్టావు కదా అన్నాడు. దినచర్యలా రోజు సరదాగా ఉండాల్సిన అవసరం లేదు అన్నావు కదా, ఎంత నిగ్రహంగా ఉంటావో చూడాలనుకున్నాను అంది కినుకుగా. నిగ్రహంగా ఉండడానికి నువ్వేం పరాయి ఆడపిల్లవు కాదు, నా సర్వస్వానివి. నీ దగ్గర నిగ్రహంగా ఉండాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఆమెను మరింతగా తనలోకి అదుముకుంటున్నాడు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.